ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుత్తే సతీ ఫలయ బ్రహ్మ హరియరాయ త్రిగుణాత్మే సర్వగవతిగామి దర్శ దర్శ దత్తాత్రేయ నింసంతిని సిద్ధి కురు 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 స్వాహ. కుర్రో కుర్రు కొండ దేవత అంబ పలుకు, జగతంబ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు. జాయ్ కొండ దేవతాయ నమ. ఓం సమ్మక్కాయ నమ. ఓం సారలమ్మాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 ఆగస్టు నెల ఈ 12 రాసులకి స్థితిగతులు ఎలాగున్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది, వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఎలాగున్నాయి. మరి చాలామందికి అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగంలో అన్నీ వస్తుంటారు. చాలామంది మరి జాతక బలం తెలుసుకోవాలనుకుంటే వాళ్ళ జన్మ లగ్నం అంటే వాళ్ళ పుట్టిన తారీఖు తెలియదు. చాలామందికి నా పేరు ఇదండి, ఈ పేరులోనే నేను చేస్తాను, ఈ పేరులోనే నేను రాశిఫలం చూసుకుంటున్నాను, మరి అది ఎంత కరెక్ట్ కాదా, లేకపోతే జన్మ లగ్నమే చూసుకోవాలా అనేది చాలామందికి ఒక సందేహం. మెయిన్గా మనిషికి జన్మనాభం అనేది ఉంటే డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఉన్నాయనుకోండి, మనం ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా రాశి ఫలాన్ని అనేది మనం కంటిన్యూ చేసుకుంటూ పోవాలి. లేదు మనకి అది లేనప్పుడు వాళ్ళ నామదశ అనగా పేరు, వాళ్ళ పేరును బట్టి ఏ రాశి వస్తుంది, ఏ నక్షత్రం వస్తుంది అనేది దాన్ని పట్టుకొని దాన్ని ఎలాగ చేయాలి, ఎలాగ పూజా కార్యక్రమాలు చేయాలి, దాంతో ఎలా చూసుకోవాలి అనేది, ఆ నక్షత్ర గడియలు బలం ఏమిటి, మళ్ళీ వాళ్ళకి ఉండాల్సిన కుండలి యోగం ఎంతవరకు వచ్చింది, వాళ్ళకి జన్మయోగం ఎంతవరకు వచ్చింది, స్థానయోగం ఎంతవరకు వచ్చింది అనేది మెయిన్గా తెలుసుకోవాల్సిన విషయము. మరి ఈ 12 రాసులకి ఎలాంటి గ్రహాలు, సందేహాలు, డౌటు, ఏ సందేహం ఉన్నా కూడా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించండి. కాబట్టి ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళు ముఖ్యంగా మరి కొంతమందికి లగ్నాన్ని పెట్టుకొని వెళ్ళిపోతుంటారు. లగ్నం అంటే వాళ్ళు పుట్టిన సమయం, ఆ సమయంలో ఒక లగ్నం వస్తుంది, ఆ లగ్నాన్ని పెట్టి దానినే చూసుకుంటూ పోతుంటారు. కానీ లగ్నంతో పాటు రాశి బలం చాలా గొప్పది. రాశి బలము, లగ్న బలము, ఈ రెండింటిని మనం తెలుసుకోవాలి. మీకు తెలిసిన దగ్గరలో ఉండాల్సిన ఏదన్నా గురువుల దగ్గర కానీ, లేదా డైరెక్ట్గా మా దగ్గరికి వచ్చినా కూడా మీకు ఏ రాశి వస్తుంది, ఏ నక్షత్రం వస్తుంది, ఏ స్థానం అనేది మీకు వెలుగులో ఉంది, యోగస్థానం ఎంతవరకు వచ్చింది, యోగ కుండలి ఎంతవరకు వచ్చింది, స్థాన చలనం ఎంతవరకు వచ్చింది, లగ్న యోగం ఎంతవరకు వచ్చింది, కళ్యాణ బంధనం ఎంతవరకు వచ్చింది అనేది మేము ఎన్ని చూసి జాతక చక్ర గణితం అనేది వేసేసి చూసి అన్ని విషయాలు మేము చెప్పగలుగుతాం. ఓం నమ శివాయ నమ. ఆగస్టు నెల 2026 సింహరాశి ఫలితాలు. ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము, జీవితం, లలాటకము, యోగము, నక్షత్రము, స్థానబలం. ఈ సింహరాశి వాళ్ళు ఎక్కడికి పోయినా కూడా మనసులో ఒకటి, బయట ఒకటి, నటించే నటనల దగ్గర ఉండదు. ఏదైనా యథార్థంగా మాట్లాడతారు, మొంగలు మాట్లాడుతుంటారు. కాబట్టి వీళ్ళకి కొంచెం ఆవేశం ఎక్కువ, తొందరపాటు, ఆవేశం, గబగబాను మాట్లాడుతుంటారు. ఏదైనా సరే ఆలోచించి నిదానం చేయరు. ఈ సింహరాశి వాళ్ళు అన్నీ తెలిసినట్టుగా ఉంటారు, కానీ కొన్నిట్లలో అనుకోకుండా టక్కన పడిపోతుంటారు. కాబట్టి మనకి ఎంత తెలిసినా కూడా ఎదుటివాడి డైరెక్షన్ తీసుకోవాలి. మరి ఈ సింహరాశి వాళ్ళు మొంగల మాట్లాడతారు. సీఎం వచ్చినా, పిఎం వచ్చినా, ఎవరు వచ్చినా కూడా పెద్దగా కేర్ చేయరు. ఎవరు వచ్చినా కూడా డైరెక్ట్గా మాట్లాడతారు, మొంగల మాట్లాడతారు. ఉన్న విషయం మాట్లాడిన దానివల్ల వీళ్ళకి లేనిపోయిన నిష్ఠూరాలు వస్తుంటాయి.
కానీ ఇలా జాతక యోగంలో చూసుకుంటే విద్యా రంగంలో మంచి చదువు, విద్య, ఆలోచన, విదేశాల ప్రయాణము, పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సి ఉంది. కానీ ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం కలిసి వస్తుంది. ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం అనేది వీళ్ళు ఊహించని అదృష్ట యోగం రాబోతుంది. మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా, ఎక్కడికి పోయినా కూడా చేతికాడకు వచ్చింది చేజారిపోవటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన ఒత్తిడి, చేసే కార్యక్రమాలలో కొన్ని ఇబ్బందికరమైన సమస్యలు ఎదురవుతుంటాయి. మరి ఆ లక్ష్మమ్మోరు అనేది ఎక్కువగా వీళ్ళ చేతిలో నిలబడదు, వస్తుంటుంది పోతుంటుంది. చూసే వాళ్ళ వరకు బాగున్నారు, వీళ్ళకేమి తక్కువ, డబ్బు సంపాదిస్తున్నారు, డబ్బు ఉంది, బంగారం ఉంది, పెద్దవాళ్ళ ఆస్తులు ఉన్నాయి, కట్ల సంపాదించేస్తున్నారని ఓని ఏడుస్తుంటారు. కానీ వీళ్ళకి ఎంత సంపాదించినా కూడా చెడమ తీరికుండదు, దమ్మిడి ఆదాయం ఉండదు. చేతి కాడికి వచ్చింది నోటికి అందుకోకుండా పోతుంటుంది. మరి ఇలాంటి సమస్యలతో ఎన్నో విధానాలుగా సతమతం అయిన వాళ్ళందరికీ ఒక మంచి అదృష్ట యోగం అనేది ఇప్పుడు రాబోతుంది. ఈ సింహరాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారం. మళ్ళీ వీళ్ళు కొత్త విధానాన్ని సాధించాలని పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే ఈ ప్రపంచానికి కొత్త దాన్ని మనం చూపించాలి, కొత్త విధానాల్ని పట్టాలి, కొత్త పనులు చేయాలి, కొత్త బిజినెస్ని ప్రజలకి పరిచయాలు చేయాలని ఇలా మైండ్లో ఎక్కువగా ఆలోచనలు ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఎలా అనుకున్నారో అదే విధంగా వీళ్ళు తప్పకుండా పూర్తి చేసే యోగం కూడా అతి దగ్గరలోనే వీళ్ళు కొంచెం కనబడుతుంది. కాబట్టి మరి వీళ్ళు ఎన్నో పూజలు చేసినా, ఎన్నో కార్యక్రమాలు చేసినా కూడా అవి చేతికాడికి వచ్చి చేజారిపోవటం, నమ్మిన వాళ్ళు నమ్మక ద్రోహం చేయటం. మరి వీళ్ళు ఎక్కువగా చేయాల్సింది దుర్గాదేవిని, అమ్మవారిని పూజించాలి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని వీళ్ళు పూజాపనం చేసినట్టుగైతే వీళ్ళ మీద నుంచి ఎలాంటి గ్రహాలు కానీ, ఎలాంటి సందేహం కానీ, వాళ్ళు ఉండాల్సిన దగ్గర దాపులో ఉండాల్సిన గ్రహ దోషాలు కూడా శాంతం కావాలంటే లక్ష్మీ నరసింహ దుర్గాదేవత గుడికి వెళ్ళి పూజా బలాలు చేసుకుంటే అంత శాంతం అయిపోతుంది. ఓం నమః శివాయ. ఆ విధంగా మరి ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యుని చెప్పించుకొని నిరాశ చెంది బాధపడుతూ ఎన్నో పూజలు చేసినా, ఎన్ని గుళ్ళకి వెళ్ళినా, ఎక్కడికి పోయినా ఏ పని కాకోకుండా, మనశ్శాంతి లేకోకుండా మీకు ఉండదు. కాబట్టి మరి మీకు ఎలాంటి సందేహాలున్నా, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ పిల్లల మీద ఏముంది, మీరు చేసే పిల్లల చదువులో ఎలాగుంది, మీరు చేసే ఉద్యోగంలో ఎలాగుంది, మరి మీకు ఎలాంటి సమస్యలు అనేది ఎదురవుతున్నాయి, మరి మీకు ఎలాంటి గ్రహాలు మీకు ఎదురవుతున్నాయి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే మరి ముఖ్యంగా మేము అమ్మవారు పూజా బలం చేసి మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేము ఈ వేరులు అక్కడ అమ్మవారు పూజా బలం చేసేసి అక్కడ మేము ఈ వేరుని తీసి భూమిలో నుంచి తీస్తాం. ఆ ఈ చెట్టు కాడికి వెళ్ళి పసుపు కుంకుమ వేసి అక్కడ కొన్ని కోళ్ళు, ఏటపోతులు కోసి అమ్మవారు పూజా బలం చేసి ఈ వేరుని మేము తీస్తాం. అది అమావాస రోజున, ఆదివారము అమావాస సూర్యగ్రహణ టయాలలో మేము ఈ వేరుని తీసి పూజా బలం చేసి తీసుకొని వస్తాం. ఈ వేరు ఏమిటంటే నరఘోష, నరదిష్టి, ప్రజా దిష్టి లేకోకుండా సభకట్టు వేరు. ఈ వేరు ఆరోగ్యం కానీ, కుటుంబంలో సమస్యలు కానీ, భార్యాభర్తల సమస్యలు కానీ, పిల్లల చదువులు కానీ, కుటుంబంలో మనశ్శాంతి లేకోకుండా ఉండటం కానీ, కళ్యాణాలు దగ్గరకు వచ్చి దూరం కావటం కానీ, మరి వాళ్ళు విదేశాల ప్రయాణంలో బ్రేక్ కావటం కానీ, కుటుంబంలో సమస్యలతో సతమతం అయిన వాళ్ళందరికీ, మరి ప్రమోషన్ రాకోకుండా ఇబ్బంది పడే వాళ్ళకి ఎలాంటి సందేహాలు ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ వేరుని మేము పూజా బలం చేసి ఇస్తుంటాం. అంటే ఈ వేరు మేము ఎవరికైనా సరే ఫ్రీగా ఇస్తాం. కాబట్టి ఇది మీరు తీసుకోవాలనుకుంటే శ్రీ సమ్మక్క సారక్క మహాశక్తి పీఠం, దిల్సుఖ్ నగరు, సాయిబాబా గుడి ఎదురుగా మేము ఇక్కడ పీఠం పెట్టాం. ఇక్కడ మీరు వచ్చినట్టుకైతే ఈ అమ్మవారు వస్తువు వేరుని మీకు అందజేస్తాము.
మరి మీరు ఎక్కడెక్కడో నుంచి మీరు ఉండి వేరే ఊర్లో ఉన్నారనుకోండి, వేరే స్టేట్లో ఉన్నా కూడా మీరు తప్పకుండా ఫోన్ చేసి మాకు గురువుగారు మాకు ఈ వేరు కావాలండి అంటే మేము మీకు కొరియర్ ద్వారాగా మేము పంపించగలుగుతాం. తప్పకుండా మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మరి మీ కుటుంబాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి, మీ మీద ఎవరు చేస్తున్నారు, శాతపడి కానీ, చెల్లంగి కానీ, బాణావతి కానీ, మరి మీ కుటుంబంలో ఎలాంటి గ్రహాలు కానీ, దెయ్యాలు కానీ, భూతాలు కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా దానికి మేము పరిష్కారం చేసి దాన్ని 11 రోజుల్లో మీకు పూజాబంధన చేసి మేము శాంతి చేయగలుగుతాం. తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.